మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు? ఏ ఏ షాపుల్లో గుర్తించారు? ఒకటిలా అన్ని షాపులు వీళ్ళయే, పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు. ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తా ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు, మీ పేపర్లో మీరే రాసినారు 2 రోజులు ఆయన వస్తున్నాడని. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా మా వాళ్ళు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుక్అవుట్ నోటీసులు పెడుతున్నారు, ఈయనకు మాత్రం పెట్టరు. దర్జాగా ఆయన వస్తాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు? ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు? ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు. ఫోన్లో రికార్డింగ్, ఆయన ఆడియో, ఆయన వీడియో, ఆయన మాటలు. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయటపడితే ఇవాళకి 20 రోజులు అయింది. నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా, ఇప్పటికీ కూడా టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతాను. ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్, ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఇంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా. ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే 2.5 సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మరి అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా. ఈనాడు పేపర్ చూసి టిష్యూ పేపర్కి ఎక్కువ, బాత్రూమ్ పేపర్కి తక్కువ. నకిలీ మద్యం వ్యవహారం వెనక ఉన్నది చంద్రబాబు మనుషులు. ఆ ఫోటోలో కనిపిస్తా ఉన్నది తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. ఈయన పేరు జయచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు బీఫామ్ ఇస్తా ఉన్నాడు. పోటీ చేసిన వ్యక్తి, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి. మరో వ్యక్తి జనార్దన్ రావు, ఆయన పక్కనే ఉన్నాడు, జయచంద్రారెడ్డి పక్కనే, చంద్రబాబు నాయుడు పక్కనే, ఆయన జనార్దన్ రావు. ఈయన సురేంద్ర నాయుడు. చూడు, లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజులు ఇస్తూ ఆ ఇంటిమెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి. ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఈనాడులో బాగా కనపడుతుంది, ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు, TV5 బాగా తాళం వేస్తుంది. అంతా హాట్లైన్ కదా అందరిది. ఎల్లో మీడియా అంటే దొంగల ముఠ అని అందరూ భాగస్వాములు కాబట్టి. దీని సారాంశం ఏంటంటే జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్ రావు 2.5 సంవత్సరాల కిందటి నుంచి ఈ వ్యవహారం జరుగుతుందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం, దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం. ఎవడైతే అంబల్లపల్లిలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి, ఆయన మీద ఒక బ్రాండింగ్ ఏమని, ఆయన మా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఇదొక బ్రాండింగ్. మళ్ళా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మళ్ళా తానా తందానా టప్ప 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 మళ్ళా వేయడం. ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్ ఫర్దర్గా. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే, ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూయించి, ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను IVRSలో చూయించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికొన్ని వక్రీకరణలు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం. ఇంతటితో కూడా ఆగిపోలా. ABN, ఈనాడు, TV5 వాళ్ళ రంగ ప్రవేశం చేసినారు. జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి అవి చూపించడం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి, చేసేది వీళ్ళే. డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో. ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా. పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా? నేను చూపించిన ప్రతి చోట వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా. అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ రుత్తుల రాము, మన స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్, చక్కగా ఫోటో కూడా కనపడింది. మరి పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? కల్తీ మద్యం ఫ్యాక్టరీ, ఆ మద్యం అంతా ఎవరిది? మరి అక్కడ టీడీపీ నాయకుడు రుత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? ఆ నుంచి స్పిరిట్ వస్తుందా? వీళ్ళు కొడుతున్నారా? తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారము
లో ఉన్న మూలాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి, సిట్టే ఆయనకు ముద్దు అంటాడు. ఎందుకంటే సిట్ లో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన పక్కనే, ఆయన పర్యవేక్షణ చేస్తా ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతాం. సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది. ఆయనకు సిట్టే ముద్దు. ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే, తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి.